బ్లౌజ్ బ్యాక్ పార్ట్, బ్యాక్ కూడా ఇట్లా పైపింగ్ వేస్తున్నాను నెక్కి. నేనైతే సింగిల్ పాదం ఎక్కడా వాడట్లేదు, దీని మీద వేసేస్తున్నాను నేను. నెక్ రౌండ్ పైపింగ్ వేసేటప్పుడు ఇలా రౌండ్ తిప్పాక మనం కొంచెం మిషన్ ఆపి ఇలా పాదం ఇలా పైకి అనుకొని తిప్పుకోవాలండి. లేకపోతే రౌండ్ నెక్ టైట్ అయిపోతుంది, చిన్న నెక్ వస్తుంది. రౌండ్ తిప్పేటప్పుడు పైపింగ్ స్లోగా తిప్పుకోవాలని, లేకపోతే సూది వచ్చి ఆ థ్రెడ్ మీదకి ఇది అవుతుంది అనమాట. నేను చేసేది ఇప్పుడు సింగిల్ పాదం కాదు కాబట్టి స్లోగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని తిప్పుకోవాలి. మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు హ్యాండ్స్ దగ్గరే టైం తీసుకుంది, అది చాలా జాయింట్లు వేసుకోవాల్సి వచ్చింది. జాయింట్లు మీకు చూపించాలని వేశాను అన్నమాట. పైగా క్లాత్ కూడా చిన్నగా ఉంది. ఇలా కటింగ్స్ ఇవ్వాలి మొత్తం. ఇలా మొత్తం ఇలా లైనింగ్ అంతా ఇలా రివర్స్ చేసుకొని కొంచెం ఇలా లాగితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం ఈ లైనింగ్ని ఇలా సర్దుకుంటూ కుట్టేయాలి అడుగులు. తర్వాత ఇప్పుడు లైనింగ్ని కలిపేసేద్దాం. మొత్తం ఇలా సర్దుకొని నీట్గా కుట్టి వేసేసేయాలి. ఈసారి బ్లౌజ్లో నడుముకి కూడా పైపింగ్ వేయడం చూపిస్తాను. అలాగే ఈ ఎక్స్ట్రాస్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా
ఎప్పుడైనా పై ముక్క సమానంగా కట్ చేస్తే ఒక్కోసారి మనం పల్టీ తిప్పేటప్పుడు తగ్గొచ్చండి, అందుకని ఒక పాయింట్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలా లైనింగ్ కలిపిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రాస్ ఉంటే ఇలా డాట్స్ వేసుకోవాలి, నడుం డాట్స్. నేను చెప్పాను కదా అంత ఈజీ ప్రాసెస్ చూపిస్తానని. డాట్స్ ఎక్కడ వేయాలో కూడా చూపించాను మీకు నేను కటింగ్ చేసేటప్పుడే, అదనమాట డాట్స్ ఇట్లా. సో డాట్స్ వేయటం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నడుం పట్టి వేస్తున్నాను. నడుం పట్టి ఇట్లా 2 కట్ చేసుకున్నాం కదండి, జాయింట్ కలుపుతున్నాను దాన్ని ఇప్పుడు. సో ఇలా నడుము పట్టి కుట్టేస్తాం. మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఇలా కుట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా మడతేసి ఈ ఖర్చు అనేది ఇలా కిందగా పెట్టుకొని కుట్టాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పి మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి నడుము పట్టి అటు ఇటు కదలకుండా ఉండటం కోసం అనేసి మధ్యలో ఒక లూజు కుట్ట అనేది వేస్తున్నాం. దీనికి హెమ్మింగ్ చేసిన తర్వాత దానిని మళ్ళీ మనం ఊడదీస్తాం అన్నమాట. హెమ్మింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అలా కుట్టడం వల్ల. ఇదండి బ్యాక్ స్టిచ్చింగ్ మొత్తం ఇది ఇలా అన్నమాట. బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ మొత్తం ఓవరాల్గా ఇలా రెడీ అయింది. ఇప్పుడు మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, కామెంట్స్ పెట్టండి, నేను చూసి తప్పకుండా రిప్లై ఇస్తాను. షేప్ పట్టి స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇదేమో ఇక్కడ ఇది ఇట్లా ఉల్టా సీదా పడకుండా ఫస్ట్ ఇక్కడ ఇది పెట్టాం కదా, ఇది ఇటువైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ అనేది ఇటువైపు పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి లోడింగ్ చూపిస్తాను నేను. షేప్ పట్టి పైకి కుట్టడం చూపించే ఇదివరకు నా వీడియోలో, ఇప్పుడు లోడింగ్ చూపిస్తాను మీకు. దాన్ని ఇట్లా తిరగేసి మళ్ళీ కుట్టుకోవాలి. ఇది ఒరిజినల్ పీస్ మీద పెట్టి ఇందాక కుట్టాము, ఇప్పుడు ఇది అడుగు తిప్పితే ఒరిజినల్ పైకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకొని రెండింటిని సమానంగా పైన ఎక్స్ట్రా ముక్క ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. షేప్ పట్టి రెడీ అయింది. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఇలా రావాలి. 2 డాట్స్ ఇట్లా ఒకవైపుకు రావాలన్నమాట. ఇది షేప్ పట్టి రెడీ అయింది.